ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారు చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో కూడా ఒక మంచి యూజ్ఫుల్ టాపిక్ తో మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, మీరు ఫోన్ పే లో మీ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన యూపీఐ పిన్ పూర్తిగా మర్చిపోయారా? అసలు గుర్తే లేదా? అయితే వీడియో మీకోసమే. విత్ ఇన్ 2 minutes లోనే మన బ్యాంక్ అకౌంట్ సంబంధించిన యూపీఐ పిన్ రీసెట్ చేసి కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఎలానో ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ దీన్ని నేను అప్డేట్ వెర్షన్ లో చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి మీ ఫోన్ పే అయితే అప్డేట్ చేసుకోండి. సో కాబట్టి వీడియోని మీరు పూర్తిగా చూడండి. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ మీరు ఆల్ నోటిఫికేషన్ లో పెట్టుకోండి. లేట్ చేయకుండా మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ మీరు మీ ఫోన్ పే యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది కదా. టాప్లో మీకు ప్రొఫైల్ పిక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మోర్ ఆప్షన్స్లో యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. బ్యాంక్ అకౌంట్స్ చూపిస్తూ ఉంటుంది. మీ ఫోన్పే యాప్లో ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే యాడ్ చేసుకున్నారో ఇక్కడ మీకు ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన యూపీఐ పిన్ని మర్చిపోయారు. ఓకేనా? సో ఆ బ్యాంక్ని మీరు చూసి ఆ బ్యాంక్ పై ఈ విధంగా క్లిక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు యూపీఐ పిన్ అని చెప్పేసి పక్కన రీసెట్ చేంజ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మనం యూపీఐ పిన్ అనేది పూర్తిగా మర్చిపోయాము కాబట్టి ఇక్కడ మీరు రీసెట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దానిపై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయడం నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆధార్ నెంబర్ ద్వారా కూడా మీరు యూపీఐ పిన్ క్రియేట్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ ద్వారా కూడా మీరైతే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మీరు ఆధార్ నెంబర్ ద్వారా చేసుకోవాలంటే కనుక సో ఈ ఫోన్ పే నంబర్ ఏ మొబైల్ నంబర్ అయితే ఉందో అదే నంబర్ మీ ఆధార్ కార్డుకి లింక్ ఉండాలి. అండ్ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ తో ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. అప్పుడే మీకు ఈ ఆధార్ నంబర్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో నాకు ఆధార్ నంబర్ అనేది వర్క్ అయితే అవ్వదు. సో నేను డెబిట్ కార్డ్ ఓకేనా ఏటీఎం కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కంటిన్యూ అని చెప్పేసి ఉంటుంది. కంటిన్యూ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వెరిఫై డెబిట్ కార్డు డీటెయిల్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇక్కడ మనము మన డెబిట్ కార్డు ఏదైతే ఏటీఎం కార్డు నంబర్స్ ఉన్నాయో ఆ ఏటీఎం కార్డు నంబర్స్లో లాస్ట్ 6 నెంబర్స్ ఓకేనా లాస్ట్ 6 డిజిట్స్ని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. తర్వాత కింద ఎక్స్పైరీ డేట్ మంత్ ఇయర్ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఎంటర్ చేసుకొని కంటిన్యూ పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని సెకండ్స్ ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. పేజ్ ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా బ్యాంక్ ఓటీపీ అనమాట. అంటే మీ బ్యాంక్ అకౌంట్తో మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఓటీపీ అనేది ఈ విధంగా వెరిఫై అయితే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు రైట్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీరు సెట్ 6 digit యూపీఐ పిన్ అని చెప్పేసి పేజ్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏదైతే కొత్త పిన్ యూపీఐ పిన్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారో సెట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఈ యూపీఐ పిన్ని మీరు మర్చిపోకూడదు. ఓకే, సెట్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ పై క్లిక్ చేసుకోండి. ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోమంటుంది. అదే యూపీఐ పిన్ని ఎంటర్ చేసుకోవాలి. రైట్ మార్క్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకు యూపీఐ పిన్ని విత్ సెట్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. సో అంతే గైస్. ఓకేనా? సో ఈ విధంగా మీరు పూర్తిగా మర్చిపోయినా కానీ రీసెట్ చేసి కొత్త యూపీఐ పిన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో వీడియో కనుక మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.